సూదిని జైపాల్ రెడ్డి జాతీయ రాజకీయ నాయకుడు, ఉత్తమ పార్లమెంటేరియన్గా, కేంద్ర మంత్రిగా మంచి పేరు ప్రఖ్యాతులు సాధించారు. అందరూ సమాజం కోసం పోరాటం చేస్తే తను తన జీవితం కోసం కూడా పోరాడాల్సిన పరిస్థితి వచ్చిందని జైపాల్ రెడ్డి అన్నారు. తన రాజకీయ జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేసి ప్రజల హక్కుల కోసం, వారి వృద్ధి కోసం కృషి చేసిన గొప్ప వ్యక్తి మరియు ఉత్తమ పార్లమెంటేరియన్ సూదిని జైపాల్ రెడ్డి జీవిత విశేషాలపై ప్రత్యేక కథనం. జైపాల్ రెడ్డి 1942 జనవరి 16వ తేదీన మహబూబ్నగర్ జిల్లాలోని మాడుగుల గ్రామంలో సూదిని దుర్గారెడ్డి, యశోదమ్మ దంపతులకు జన్మించారు. ఆయనతో పాటు 3 సోదరులు, 1 సోదరి ఉన్నారు. విద్యాభ్యాసం: నల్గొండ జిల్లా దేవరకొండలో పాఠశాల విద్య పూర్తి చేసిన జైపాల్ రెడ్డి నిజాం కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ ఇంగ్లీష్ లిటరేచర్లో పట్టా పొందడంతో పాటు బీసీజే కూడా పూర్తి చేశారు. విద్యార్థి దశ నుండి ఆయన రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించారు. 2 సార్లు ఉస్మానియా విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. రాజకీయ జీవితం: జైపాల్ రెడ్డి 1965-71 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్ నాయకునిగా కీలక పాత్ర పోషించడం ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. 1969-72 మధ్య ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా పనిచేశారు. 1969-84 మధ్యలో 4 సార్లు కల్వకుర్తి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1979-88 మధ్య జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా పనిచేశారు. 1980లో లోక్సభ నుంచి ఇందిరాగాంధీపై పోటీ చేసి 60,000 ఓట్లతో ఓటమి పాలైనప్పటికీ దేశవ్యాప్తంగా జాతీయ నాయకుడిగా గుర్తింపు పొందారు. 1984లో జనతా పార్టీ తరఫున 8వ లోక్సభకు ఎన్నికయ్యారు. 1985-88 మధ్య జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1990, 96, 97, 98 మధ్య రాజ్యసభ సభ్యుగా ఎన్నికయ్యారు. 1991-92 మధ్యకాలంలో రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా పనిచేశారు. 1997-98లో యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర సమాచార శాఖ మంత్రిగా పనిచేశారు. 1998లో 12వ లోక్సభకు మహబూబ్నగర్ నుంచి ఎంపీగా విజయం సాధించి రెండోసారి లోక్సభకు ఎన్నికయ్యారు. 1999లో 13వ లోక్సభ ఎన్నికల్లో మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి మొదటిసారిగా లోక్సభకు ఎన్నికయ్యారు. 1999-2000లో ప్రివిలేజ్ కమిటీ చైర్మన్గా, ఫైనాన్స్ కమిటీతో పాటు అనేక కమిటీల్లో సభ్యునిగా పనిచేశారు. 2000-2004 మధ్యకాలంలో విద్యుత్ శాఖ కమిటీ మెంబర్గా పనిచేశారు. 2004లో 14వ లోక్సభ ఎన్నికల్లోనూ మిర్యాలగూడ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి రెండోసారి లోక్సభ సభ్యునిగా ఎన్నికై 2004-2005 వరకు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రిగా, 2005 నుంచి 2009 వరకు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. 2009లో 15వ లోక్సభ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికై 2009-11 వరకు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా, 2011-12 వరకు సహజ వనరులు పెట్రోలియం శాఖ మంత్రిగా, 2012 నుంచి 14 వరకు శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రిగా పనిచేశారు. యూపీఏ ప్రభుత్వం కాలంలోనూ జైపాల్ రెడ్డి కీలక పాత్ర పోషించి పలు మంత్రిత్వ శాఖల బాధ్యతలు నిర్వహించారు. పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, పెట్రోలియం మరియు సహజ వాయువులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రిగా పనిచేశారు. పురస్కారాలు: 1998లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు అందుకున్నారు. ఉత్తమ పార్లమెంటేరియన్గా ఎన్నికైన తొలి యువ నాయకుడిగా చరిత్ర సృష్టించారు. జైపాల్ రెడ్డి ప్రతిపక్ష నేతగా కూడా ప్రజా సమస్యలపై పోరాటం చేసి గుర్తింపు పొందారు. రాజకీయ ఎన్సైక్లోపీడియా మనోధైర్య శిఖరం: సూదిని జైపాల్ రెడ్డి 1942-2019 నిండా 26 ఏళ్ల వయస్సు నిండక ముందే శాసనసభలో అడుగుపెట్టి 4 సార్లు శాసనసభకు, 6 సార్లు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించిన అరుదైన నేత సూదిని జైపాల్ రెడ్డి. ప్రసార భారత్ చట్టాన్ని సృష్టించి దూరదర్శన్ స్వయం ప్రతిపత్తికి కృషి చేయడమే కాక లోక్సభ, రాజ్యసభ సమావేశాలను ప్రత్యక్షంగా చూసే అవకాశం కల్పించిన దార్శనిక నాయకులుగా జైపాల్ రెడ్డి గుర్తింపు పొందారు. చిన్న వయసులోనే పోలియోతో అంగవైకల్యానికి గురైన దృఢ సంకల్పం, ఆత్మవిశ్వాసంతో అంచెలంచెలుగా ఎదిగిన నాయకుడు జైపాల్. పాఠశాల స్థాయి నుండే ఉద్యమ నాయకుని లక్షణాలు పుణికిపుచ్చుకున్న జైపాల్ రెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయ కేంద్రంగా శిఖర స్థాయికి చేరుకున్నారు. తాను ఎవరికీ లొంగని నాయకులు అనడానికి ఎమర్జెన్సీ సమయంలో కాంగ్రెస్ జాతీయ నాయకుల తీరును ఖండిస్తూ
కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి 1979లో జనతా పార్టీలో చేరడమే తార్కాణం. 1985 వరకు జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1980లో మెదక్ పార్లమెంటు స్థానం నుంచి ఇందిరాగాంధీపై పోటీ చేసి 60,000 పైచిలుకు ఓట్లతో పోటీనిచ్చి ఓటమి పాలయ్యారు. 1984-98లో మహబూబ్నగర్ నుండి పార్లమెంట్ ఎన్నికయ్యారు. నా జీవితమే ఒక పోరాటం, దానికి నా అంగవైకల్యమే నిదర్శనం. అయినా నేను విరవలేదు. నా వైకల్యాన్ని సవాల్గా తీసుకుని ఒక్కొక్క మెట్టు పైకెక్కా అంటూ జ్ఞానమే శక్తి ఆభరణం అని నమ్మిన మనోధైర్యం శిఖరం. జైపాల్ రెడ్డి 1998లో అత్యుత్తమ పార్లమెంటేరియన్గా పురస్కారాన్ని స్వీకరించిన దక్షిణ భారతదేశ తొలి పార్లమెంటేరియన్గా పేరుగాంచిన ఆయన అనారోగ్య కారణంగా జూలై 28, 2019లో అస్తమించారు. అయినా వారు రాజకీయ ఎన్సైక్లోపీడియా మనోధైర్య శిఖరంగా ఎప్పటికీ స్ఫూర్తే. ఆయన మనోభావాలు ప్రజాసేవ మిగిలిన రాజకీయ నాయకులకు ఆదర్శకంగా నిలిచాయి. ఆయన చేసిన కృషి నిబద్ధత దేశ రాజకీయాల్లో చిరస్థాయిగా నిలుస్తుంది.